ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా, శక్తి కలిగినటువంటి నీ మాట, ఆదరణతో కూడినటువంటి నీ మాట ద్వారా ఈ సమయంలో మమ్మల్ని పలకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 4వ కీర్తన 1వ చరణము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. కీర్తనకారుడు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. నీవే నాకు ఏం చేసావంటే ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఎవరు వింటున్నావో తెలుసా? ఈ మాటలు వింటున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీకు ఇరుకులో విశాలత కలుగు చేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుని మాటలు నేను వింటా ఉన్నాం. ఈ సమయంలో నీవు ఎలాంటి పరిస్థితిలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగములను పరిశీలించేటువంటి దేవుడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆశలు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఈ మాటలు వింటున్నావు, ఏ ఇరుకు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు, విశాలత సరిపోలేనటువంటి పరిస్థితి, కొదువతో నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ కొదువుతో బాధపడుతూ ఉన్నావు, ఏ ఏ కొరతతో బాధపడుతూ ఉన్నావు, ఏ ఇరుకులో బాధపడుతూ ఉన్నాడు ఆయన చూస్తాడు. కాబట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఇరుకులో నాకు విశాలత కలుగు చేసి వాడవు నీవే. ఈ మాటలు వింటున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఈ మాటలు ఎంత గొప్పవి నీకు తెలుసా? ఇరుకులో విశాలత కలుగు చేయువాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ విషయంలో ఇరుకులో జీవిస్తూ ఉన్నావు? ఆత్మీయ జీవితంలో ప్రార్థించలేకపోతున్నావా? ఆర్థిక విషయాల్లో ఇరుకులో, ఆర్థిక విషయాలలో కొరతతో జీవిస్తూ ఉన్నావా? ఉద్యోగంలో కొరతతో జీవిస్తున్నావా? వ్యాపారంలో కొరతతో జీవిస్తున్నావా? ఏ విషయంలో నువ్వు కొరతతో జీవిస్తున్నావో ఆయన చూస్తాడు. కాబట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నావు, నువ్వు ఇరుకు మార్గంలో జీవిస్తూ ఉన్నావు, నువ్వు ఇరుకులో ప్రయాణం చేస్తూ ఉన్నావు. కాబట్టి దానిని ఆయన నీకు విశాలపరుస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ ఇరుకులో నీవు ఉన్నావో ఆ ఇరుకులో ఆయన వైపు చూసినప్పుడు నీ మార్గాన్ని ఆయన ఏం చేస్తుంటే విశాలత కలుగు చేసి వాడవు నీవే. ఆయనే 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 నీ మార్గాన్ని విశాలపరచువాడు. ఆయనే నీ కరువులో సహాయం చేసేవాడు. నీ ఇరుకు మార్గంలో విశాలత కలుగు చేసేవాడు. ఈరోజు మనుషులు నిన్ను మోసం చేయొచ్చు, ఈరోజు మనుషులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, నీ మార్గాల్ని ఇరుకుగా చేస్తుండొచ్చు, లేదంటే నీ జీవితంలో వాళ్ళ కొరతగా చేస్తుండొచ్చు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవచ్చు, నువ్వు ఎంత విశాలంగా పనిచేసినా నీకు ఇరుకుగా ఉండొచ్చు. కానీ ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. ఆయనే మనకి ఇరుకులో విశాలత కలుగు చేసేటువంటి దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఈ క్షణం ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నావు ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ ఇరుకును బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీ కొరతను బట్టి నువ్వు కృంగిపోవద్దు, నీకున్నటువంటి కొద్ది దానిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే విశాలత కలుగు చేస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో నువ్వు ఇరుకులో జీవిస్తూ ఉన్నావు, ఏ విషయంలో నువ్వు కొరతతో ఉన్నావు ఆయన చూస్తున్నాడు. దిగులు చెందుకు, నిరాశ చెందుకు. ఆయన సన్నిధిలో ప్రార్థన చే. ఆయనే నీకు విశాలత కలుగు చేయవాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో ఇరుకు గురించి మాతో అవును ప్రభా, ఇరుకులో మేము ఉన్నప్పుడు విశాలత కలుగు చేస్తానంటున్నావు. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు దేవాతని ఏ ఇరుకులో వారు జీవిస్తూ ఉన్నారు, ఏ కొదువుతో వారు జీవిస్తూ ఉన్నారు, ఏ కొరతతో వారు జీవిస్తూ ఉన్నారు నీకు తెలుసు. వారితో మాట్లాడినటువంటి మాట వారి జీవితాల్లో ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.